వెల్కమ్ టు ఎస్ఎన్ పబ్లికేషన్స్. శుభోదయం అందరికి కూడా. భౌతిక శాస్త్రంలో మొత్తం 10 లెసన్లు ఉన్నాయి. ఆ 10 లెసన్లో మొదటి లెసన్ అయినటువంటి అయస్కాంతాలతో ఆటలు అనే పాఠ్యాంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయస్కాంతం వేరు, అయస్కాంత పదార్థం వేరు, అయస్కాంతత్వం వేరు. మ్యాగ్నెట్, magnetic substances and magnetism. These three terms are different from each other. Then what is meant by magnet? అయస్కాంతం అంటే ఏంటి? ఇనుము, నికెల్, కొబాల్ట్, గడలోనియం, డిస్ప్రోషియం. ఇనుము, నికెల్, కొబాల్ట్, గడలోనియం, డిస్ప్రోషియం వంటి పదార్థాలను కానీ ఆ పదార్థాలతో తయారు చేయబడిన వస్తువులను కానీ ఏదైతే ఆకర్షిస్తుందో ఆకర్షించబడేదాన్ని అయస్కాంతము అంటాం. ఈ పదార్థాలనైనా ఆకర్షించాలి, లేదా ఆ పదార్థాలతో తయారు చేయబడిన వస్తువులనైనా ఆకర్షించాలి. ఆకర్షించగలిగిన ఆ పదార్థాన్నే మనం అయస్కాంతం అంటాం. మరొక రకంగా చెప్పాలంటే, సపోజ్ ఈ అయస్కాంతం తీసుకున్నట్లయితే దీని చుట్టూ కొద్ది వరకు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, అనంతం వరకు ఉండదు. ఈ అయస్కాంతం చుట్టూతా దాని ప్రభావం గల ఆ ప్రదేశాన్నే మన అయస్కాంత క్షేత్రం అంటాం. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక గుడుసు తీసుకున్నాం, దీన్ని దగ్గరగా పెట్టాం, అంటుకుంటుంది. దూరాన్ని క్రమే పెంచుతూ పోతే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఆకర్షణ బలం అనేది తగ్గిపోతుంది. ఇంకా దూరంగా పెట్టామనుకోండి, దీనికి దానికి మధ్య సంబంధం అనేది ఉండదు. అంటే ఈ అయస్కాంతం చుట్టూ కొద్ది వరకే దాని ప్రభావం ఉంటుంది తప్ప అనంతం వరకు దాని ప్రభావం అనేది ఉండదు. ఇక్కడ అయస్కాంతాన్ని పెట్టి మీ దగ్గర ఇనప మేకు పెట్టి నువ్వు లాక్కో అంటే అయస్కాంతం లాక్కొనబడదు. అంటే అయస్కాంత శక్తి దాని చుట్టూ కొద్ది వరకే ఉంటుంది, అనంతం వరకు ఉండదు. అయస్కాంతం చుట్టూతా దాని ప్రభావం ఎంత మేర వ్యాపించి ఉంటుందో ఆ ప్రభావం గల ప్రదేశాన్ని మనం అయస్కాంత క్షేత్రము అంటాం. అయస్కాంతాలు మాత్రమే అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయా, లేదా ఈ మార్కర్ వంటి వస్తువులు కూడా అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయంటే అయస్కాంతాలు మాత్రమే అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఏదైతే తన చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచగలదో ఆ వస్తువుని మనం అయస్కాంతం అనొచ్చు. కాబట్టి అయస్కాంతం అంటే 2 రకాలుగా చెప్పచ్చు. ఈ పదార్థాలనైనా ఆకర్షించాలి, లేదా ఆ పదార్థాలతో తయారు చేయబడిన వస్తువులైనా ఆకర్షించాలి, లేదా ఏదైతే తన చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచుకుంటుందో దాన్ని మనం అయస్కాంతము అంటాం. అదేవిధంగా లభ్యతను బట్టి, బేస్డ్ ఆన్ అకరెన్స్, ఈ లభ్యతను బట్టి అయస్కాంతాలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి సహజ అయస్కాంతాలు, రెండవది కృత్రిమ అయస్కాంతం. బేస్డ్ ఆన్ అకరెన్స్, magnets are of 2 types. The first one is natural magnet, the second one is artificial magnet. ఈ అయస్కాంతానికి అయస్కాంతము అనే పేరు ఎలా వచ్చిందో మొట్టమొదట మనం ఆలోచించినట్లయితే ఆసియా మైనర్ ప్రజెంట్ దీన్ని ఉత్తర టర్కీ అంటున్నారు. ఈ ఆసియా మైనర్లో మ్యాగ్ననేషియా అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో ఇధా అనే కొండ ఉన్నది. దీని భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మధ్యలో కొండ ఉంటుంది, చుట్టూతా సముద్రం ఉంటుంది. పురాతన కాలంలో నౌకలు కానీ ఓడలు కానీ ఈ కొండకు సమీపంగా వెళ్ళినప్పుడు అవి కొండకు గుద్దుకొని బద్దలైపోవడం శాస్త్రవేత్తలు గమనించారు. అప్పటి మూఢనమ్మకాల ప్రకారం అక్కడ ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉన్నది, ఆ శక్తి కారణంగానే ఈ విధంగా జరుగుతున్నది అని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు. అయితే ఆ తర్వాత మ్యాగ్నస్ అనేటువంటి ఒక గొర్రెల కాపరి, షెపర్డ్, గొర్రెలు కాచుకుంటూ
గొర్రెలు కాచుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. గొర్రెల కాపర్ల వద్ద మీకు తెలిసిందే ఒక పొడవాటి కర్ర ఉంటుంది. ఆ కర్ర చివర ఇనుప వస్తువు లాంటి ఒక చిన్న వస్తువుని ఏర్పాటు చేసి ఉంటారు. ఎందుకంటే కొమ్మలను వంచి మేకలకు ఆకులను అందించడానికి వీలుగా ఆ కర్ర చివర ఇనుప వస్తువుని అమర్చబడి ఉంటుంది. ఆ ఇనుప వస్తువు ఈ కొండల్లో ఉన్నటువంటి రాళ్లకు అంటుకుపోవడాన్ని మ్యాగ్నస్ గమనించాడు. అదేవిధంగా తన చెప్పలకు ఉన్నటువంటి శీలలు కూడా ఈ కొండకు అతుక్కుపోవడం అతను గమనించడం జరిగింది. కాబట్టి ఇనుమును ఆకర్షించేటువంటి ధర్మం ఈ కొండలోని రాళ్లకు ఉన్నది. ఆ కారణంగానే ఇనుముతో తయారు చేయబడినటువంటి నౌకలు కానీ ఓడలు కానీ దానికి సమీపంగా వచ్చినప్పుడు ఈ ఆకర్షణ ధర్మం వల్ల ఆ నౌకలు వెళ్ళి కొండలకు ఢీకొట్టబడుతున్నాయి అని శాస్త్రవేత్తలు భావించిన తర్వాత మ్యాగ్నేషియా అనే ప్రాంతం పేరు మీదుగా మ్యాగ్నస్ అనే వ్యక్తి చేత కనుగొనబడింది కాబట్టి ఆ దొరికిన ఆ రాళ్లకు మ్యాగ్నెట్స్ అయస్కాంతాలు అని పేరు పెట్టడం జరిగింది. వీటి మొట్టమొదటిలో లోడ్ స్టోన్ అని పిలిచేవాళ్ళు. లోడ్ స్టోన్. మరి లోడ్ స్టోన్ అంటే అర్థమైంది. గ్రీకు పురాణాల ప్రకారం లోడ్ అనేది ఒక నక్షత్రం పేరు. ఇప్పుడైతే దిక్కులను తెలుసుకోవడానికి కాలాన్ని తెలుసుకోవడానికి అనేక ఆధునిక పరికరాలు రావడం జరిగింది. అయితే పురాతన కాలంలో సమయాన్ని కానీ దిక్కులను కానీ మన వాళ్ళు నక్షత్రాన్ని బట్టి అంచనా వేసేవాడు. జస్ట్ మీరు కూడా ఇప్పుడు గమనించండి. ఉదయాన్నే లేచే అలవాటు కానీ మీకు ఉన్నట్లయితే మార్నింగ్ 4:30 ఎప్పుడు ఒక్కసారి ఉత్తర దిక్కున చూస్తే ఒక చిన్న నక్షత్రం పుడుతుంది. దానిపైన ఒక పెద్ద నక్షత్రం వచ్చే లోపల మనకు తెల్లవారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీకులు కూడా లోడ్ అనే నక్షత్రాన్ని బట్టి, ఇక్కడ లోడ్ అంటే దిక్కులను చూపుట, దారి చూపుట అని అర్థం. ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు దిక్కులను తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ అయస్కాంతాన్ని మనం స్వేచ్ఛగా పురిలేని దారంతో వేలాడదీసినట్లయితే అది ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది. లోడ్ అంటే దిక్కులను చూపుట, స్టోన్ అంటే రాయి. అయస్కాంతం కూడా ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది కాబట్టి దిక్కులను చూపే రాయి. ఆ కారణంగా దానికి లోడ్ స్టోన్ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని రసాయనికంగా మ్యాగటైట్ అంటారు. ఈ మ్యాగటైట్ యొక్క సంకేతం Fe3O4. ఆ విధంగా మొట్టమొదట ఆ ధర్మాన్ని ప్రదర్శించిన ఆ రాళ్లకు లో స్టోన్ అని పేరు పెట్టడం జరిగింది. దాని రసాయనికంగా మ్యాగటైట్ అంటారు. ఈ మ్యాగ్నటైట్ అనేది ఇనుము యొక్క ముతక్ ఖనిజము. దీని రసాయనిక సంకేతము Fe3O4. అక్కడ దొరికినటువంటి ఆ రాళ్లను మీరెళ్ళి వదిలొచ్చారా? నేనెళ్ళి వదిలొచ్చానా? లేదు. ప్రకృతి సిద్ధంగా వాటంతటవే ఏర్పడ్డాయి కాబట్టి, ప్రకృతి సిద్ధంగా దొరికాయి కాబట్టి వాటిని సహజ అయస్కాంతాలు, న్యాచురల్ మ్యాగ్నెట్స్ అని పిలవడం జరిగింది. ఆ విధంగా ప్రకృతి పరంగా లభించే అయస్కాంతాలను సహజ అయస్కాంతాలు అంటారు. న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటారు. అయితే ప్రకృతి సిద్ధంగా దొరుకుతాయి కాబట్టి నాకు పొడవాటిగా ఉండాలి, లేదా రౌండ్గా ఉండాలి, లేదా ఇంకొక ఆకారంలో కావాలి, నువ్వు దొరుకు అంటే దొరకదు. వాటికి క్రమాకారం ఉండదు. ప్రకృతి పరంగా లభిస్తాయి కాబట్టి, ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి కాబట్టి వాటి క్రమాకారం అనేది ఉండదు. అదేవిధంగా నాకు ఇంత శక్తివంతమైన అయస్కాంతం కావాలి, నువ్వు దొరుకు అంటే దొరకదు. అక్కడ ఏ శక్తి అయితే లభ్యత దొరికిందో ఆ శక్తిని మనం వినియోగించుకోవాలి తప్ప మనము కోరుకున్నటువంటి శక్తి అనేది సహజాయస్కాంతాలకు ఉండదు. కాబట్టి సహజాయస్కాంతాలకు క్రమ ఆకారం ఉండదు, శక్తి కూడా తక్కువ. వేటితో పోల్చుకున్నప్పుడు? కృత్రిమ అయస్కాంతాలతో పోల్చుకున్నప్పుడు. మరి కృత్రిమ అయస్కాంతాలు ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్?
దోస్ ఆర్ మేడ్ బై ద మ్యాన్. ఏవైతే మానవుల చేత తయారు చేయబడతాయో అలా తయారు చేయబడే అయస్కాంతాలని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. దండ అయస్కాంతము, గుర్రపునాడ అయస్కాంతము, సూచి అయస్కాంతము, రింగ్ అయస్కాంతాలు ఇవన్నీ కూడా మన చేత మానవుల చేత తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని కృత్రిమ అయస్కాంతాలని పిలుస్తారు. మనం తయారు చేస్తాం కాబట్టి ఏ ఆకారంలో కావాలంటే ఆకారం తయారు చేసుకోవచ్చు. పొడవాటి అయస్కాంతాలు దండ అయస్కాంతాలు అంటారు, గుర్రపునాడ అయస్కాంతాలు, సూచి అయస్కాంతాలు, పాలిమర్ అయస్కాంతాలు, వృత్తాకార అయస్కాంతాలు, రింగ్ అయస్కాంతాలు. కాబట్టి ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో మనం తయారు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే కృత్రిమ అయస్కాంతాలకు క్రమ ఆకారం అనేది ఉంటుంది. శక్తి కూడా చాలా ఎక్కువ వేటితో పోల్చుకున్నప్పుడు, సహజ అయస్కాంతాలతో పోల్చుకున్నప్పుడు. మరి ఎంత శక్తివంతమైనవి అనేది మనకి లాస్ట్లో అయస్కాంతాలు ఉపయోగాలు అనే చిన్న అంశంలో వాటి యొక్క శక్తి గురించి మనం అంచనా వేద్దాం. ఈ విధంగా లభ్యతను బట్టి, దొరకబడే విధానాన్ని బట్టి, బేస్డ్ ఆన్ అకరెన్స్ మొత్తం అయస్కాంతాలు 2 రకాలు. 1 సహజ అయస్కాంతాలు, 2 కృత్రిమ అయస్కాంతాలు. ప్రకృతి సిద్ధంగా లభించే అయస్కాంతాలు సహజ అయస్కాంతాలు, మానవుల చేత తయారు చేయబడే అయస్కాంతాలు కృత్రిమ అయస్కాంతాలు. సహజ అయస్కాంతానికి ఉదాహరణ లోస్టోన్. అదేవిధంగా మన భూమి. మరి భూమికి అయస్కాంతత ఎలా వస్తుంది అంటే భూమి యొక్క బాహ్యకేంద్ర మండలంలో ద్రవాల కదలిక వల్ల భూమికి అయస్కాంత శక్తి అనేది వస్తుంది. ఇక్కడ భూమి కూడా ఒక సహజ అయస్కాంతం. ఆ విధంగా సహజ అయస్కాంతాలకు క్రమాకారం ఉండదు, శక్తి తక్కువ. కృత్రిమ అయస్కాంతాలకు క్రమాకారం ఉంటుంది, శక్తి ఎక్కువ. ఇక్కడ వన్స్ అగైన్ మొట్టమొదట అయస్కాంతము గుర్తించబడిన ప్రదేశం మ్యాగ్నీషియా, గుర్తించబడిన కొండ ఈదా, గుర్తించబడిన వ్యక్తి మ్యాగ్నస్. అంచేత మొట్టమొదట ఈ ధర్మం మ్యాగ్నస్ అనే గొర్రెల కాపరి చేత గుర్తించబడింది. కాబట్టి అయస్కాంతానికి మూలపురుషుడు ఎవరు అంటే మ్యాగ్నస్ అని చెప్పడం జరుగుతుంది. అయస్కాంతం దృష్ట్యా ప్రకృతిలో ఉన్న పదార్థాలను అన్నింటినీ కూడా 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. 1 అయస్కాంత పదార్థాలు, అయస్కాంత పదార్థాలు. 2వది అనయస్కాంత పదార్థాలు. Total materials in our nature are classified into 2 types. The first one is magnetic substances. The second one is non-magnetic substances. ప్రకృతిలో ఉన్న పదార్థాలన్నీ కూడా 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. 1 అయస్కాంత పదార్థాలు, 2వది అనయస్కాంత పదార్థాలు. ఇప్పుడు ఈ బాక్స్లో అనేక పదార్థాలు ఉన్నాయి. చెక్క, ప్లాస్టిక్కు, గుండు సూదులు ఇలాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి ఒక అయస్కాంతాన్ని ముంచి తీసామనుకోండి, పైకి తీసామనుకోండి, ఏవి అంటుకొని ఉన్నాయో, ఏవి అంటుకోలేదో, ఏవి ఆకర్షించబడ్డాయో, ఏవి ఆకర్షించబడలేదో ఒక్కసారి గమనించండి. ఏవి ఆకర్షించబడ్డాయి, ఏవి ఆకర్షించబడలేదు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి పదార్థాలు ఆకర్షించబడ్డాయి. ప్లాస్టిక్ కానీ, చెక్క కానీ, ఇతర వస్తువులు ఆకర్షించబడ్డా. అంటే ప్రకృతిలో ఉన్న పదార్థాల్లో కొన్ని అయస్కాంత ప్రభావానికి లోనవుతాయి, కొన్ని అయస్కాంత ప్రభావానికి లోను కావు. అంటే కొన్ని అయస్కాంతం చేత ఆకర్షించబడతాయి, కొన్ని అయస్కాంతం చేత ఆకర్షించబడవు. ఏ పదార్థాలైతే అయస్కాంతం చేత ఆకర్షించబడతాయో ఆ పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. ఏవైతే ఆకర్షించబడవో, ఏవైతే అయస్కాంత ప్రభావానికి లోను కావో వాటిని అనయస్కాంత పదార్థాలు అంటారు. ఆ విధంగా ప్రకృతిలో దొరకబడేటువంటి వస్తువులను అయస్కాంతం దృష్ట్యా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 అయస్కాంత పదార్థాలు, 2వది
అనయస్కాంత పదార్థాలు. టోటల్ సబ్స్టెన్సెస్ ఇన్ అవర్ నేచర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇనుము, నికెల్, కొబాల్ట్, గడలోనియం, డిస్ప్రోషియం ఇవన్నీ కూడా అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ. చెక్క, గాజు, రబ్బరు, ప్లాస్టిక్ అన్ని జంతు శరీరాలు అనయస్కాంత పదార్థాలకు ఉదాహరణ. చిన్న ఎగ్జాంపుల్ అండి. అయస్కాంతం తీసుకొచ్చి నీ చేత్తో కానీ నీ ఒంటి మీద కానీ పెడితే నువ్వు దానికి ఆకర్షించబడతావా? లేదు కదా. కాబట్టి మానవ శరీరం కూడా ఒక అయస్కాంత పదార్థం. కేవలం అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతాలుగా మార్చగలం. అనయస్కాంత పదార్థాలని అయస్కాంతాలుగా మార్చడం సాధ్యం కాదు. కాబట్టి అయస్కాంతం వేరు, అయస్కాంత పదార్థం వేరు. ఇనుము, నికెల్, కొబాల్ట్, గడలోనియం, డిస్ప్రోషియం వంటి పదార్థాలను ఆకర్షించేది అయస్కాంతం అయితే, ఆ అయస్కాంతం చేత ఆకర్షించబడే పదార్థాలు అయస్కాంత పదార్థాలు. అయస్కాంతం ఉన్నది, ఇనుప ముక్కు ఉన్నది, దగ్గర తీసుకొచ్చాం, రెండు అంటుకుంటాయి అంటే ఆకర్షించబడతాయి, అట్రాక్ట్ అవుతాయి. అయస్కాంతానికి అయస్కాంత పదార్థానికి మధ్య గల ఆకర్షణ ధర్మాన్నే మనం అయస్కాంతత్వము అంటాం, మ్యాగ్నెటిజం అంటాం. ద అట్రాక్టివ్ ప్రాపర్టీ బిట్వీన్ మ్యాగ్నెట్ అండ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిజం. కాబట్టి అయస్కాంతాలు వేరు, అయస్కాంత పదార్థాలు వేరు, అయస్కాంతత్వం వేరు. మూడు విభిన్నమైనటువంటి పదాలు. ఇప్పుడు ఈ అయస్కాంతం యొక్క లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్? అయస్కాంతాల యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇనుము, నికెల్, కొబాల్ట్, గడలోనియం, డిస్ప్రోషియం వంటి పదార్థాలను ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించబడే ఆ ధర్మాన్నే మనం ఆకర్షణ ధర్మం అంటాం, అట్రాక్టివ్ ప్రాపర్టీ ఆఫ్ ద మ్యాగ్నెట్ అంటారు. అది అయస్కాంతం యొక్క మొదటి లక్షణం. ఇనుము, నికెల్, కొబాల్ట్, గడలోనియం, డిస్ప్రోషియం వంటి పదార్థాలను ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించబడే ఆ ధర్మాన్నే మనం ఆకర్షణ ధర్మము అంటారు. ఇప్పుడు ఒక రిటాస్టాండ్ తీసుకున్నాను, దానికి ఒక దారం కట్టా, ఆ దారం చివర అయస్కాంతాన్ని వేలాడదీశాను. స్టార్టింగ్లో అది రౌండ్గా తిరుగుతుంది. కొంతసేపటి తర్వాత మనం గమనించినట్లయితే అది భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది. అంటే ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ కూడా భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కులను చూపుతుంది. అలా చూపడాన్ని దిశాత్మక ధర్మము అంటారు, డైరెక్షనాలిటీ ప్రాపర్టీ అంటారు. మొట్టమొదట అయస్కాంతానికి దిశాత్మక ధర్మం ఉన్నది కనుగొన్న శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్. మొట్టమొదట అయస్కాంత దిశాత్మక ధర్మాన్ని కనుగొన్నది విలియం గిల్బర్ట్. ఇతడు ఒక గ్రంథాన్ని కూడా రాశారు. ఆ గ్రంథం ఏంటంటే ద మ్యాగ్నెట్. మరి ఈ గ్రంథంలో ఏమి వివరించబడి ఉంది అంటే భూమి యొక్క అయస్కాంతత్వానికి కారణం ఏంటి, భూమికి ఆ అయస్కాంతత్వం ఎలా వచ్చింది అనేది ద మ్యాగ్నెట్ అనే గ్రంథంలో వివరించబడి ఉంటుంది. ఈ విధంగా మొట్టమొదట అయస్కాంత దిశాత్మక ధర్మాన్ని కనుగొన్న శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్. ఈ దిశాత్మక ధర్మం చేతనే అయస్కాంతాన్ని మనం ఇలా దిక్సూచిగా వాడడం జరుగుతుంది. దిశాత్మక ధర్మం చేత మనం అయస్కాంతాన్ని దిక్సూచిగా వాడతాం. ప్రపంచంలో మొట్టమొదట అయస్కాంతాన్ని దిక్సూచిగా ఉపయోగించిన దేశస్థులు చైనా. మొట్టమొదట అయస్కాంతాన్ని దిక్సూచిగా ఉపయోగించిన దేశస్థులు చైనా. ఆ విధంగా దిశాత్మక ధర్మం చేత అయస్కాంతాన్ని దిక్సూచిగా వాడతారు. అయస్కాంతానికి దిశాత్మక ధర్మం ఉన్నది అని కనుగొన్న శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్. ఇతడు రాసిన గ్రంథం ద మ్యాగ్నెట్. భూమి యొక్క అయస్కాంతత్వం గురించి ఈ గ్రంథంలో వివరించబడడం జరుగుతుంది.
అందుకే విలియం గిల్బర్ట్ని అయస్కాంతత్వానికి మూలపురుషుడు అంటారు. అయస్కాంతానికి మూలపురుషుడు మ్యాగ్నస్ అయితే అయస్కాంతత్వానికి మూలపురుషుడు విలియం గిల్బర్ట్. నెక్స్ట్ ఇంకా థర్డ్ పాయింట్, మూడవ ధర్మం. ఇప్పుడు చూడండి, నేను కొంత ఇనప పొడి తీసుకున్నాను. ఆ ఇనప పొడిలో ఒక అయస్కాంతాన్ని ముంచి పైకి తీసాను. ఒక్కసారి గమనించండి, ఏం గమనించారు? వెరీ గుడ్. అయస్కాంతం మొత్తం ఇనుప పొడి ఈ కొనల వద్ద అంటుకొని ఉంది. అంటే అయస్కాంతం యొక్క మొత్తం శక్తి దాని కొనల వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. ఆ కొనల్నే మనం ధృవాలు అంటాం. కాబట్టి అయస్కాంతం యొక్క మొత్తం శక్తి దాని కొనల వద్ద కేంద్రీకరించబడి ఉంటుంది. ఆ కొనలనే అయస్కాంత ధృవాలు అంటారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అయస్కాంత మధ్యబిందు వద్ద అయస్కాంతత్వం 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అయస్కాంత శక్తి అంతా కూడా కొనల వద్ద కేంద్రీకృతమై ఉంటుంది తప్ప అయస్కాంత మధ్యబిందు వద్ద అయస్కాంతత్వం 0. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇనుప పొడి కూడా వల్లేదు. మీరు ఇంట్లో పిన్నిస్లో వాడతారు కదా, అయస్కాంతాన్ని తీసుకొని ఆ పిన్నిస్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టండి, కానీ అది మధ్యలో ఉండదు, చివరికి వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అయస్కాంతం యొక్క శక్తి అంతా కూడా దాని కొనల వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. ఆ కొనల్నే ధృవాలు అంటారు. ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువము, రెండవది దక్షిణ ధ్రువం. అయస్కాంతాన్ని ఇలా స్టాండ్లో చూపినట్టుగా స్వచ్ఛగా వేలాడదీస్తే భూమి యొక్క ఉత్తరం వైపు ఉండేదాన్ని ఉత్తర ధ్రువం అంటారు, భూమి యొక్క దక్షిణ వైపు ఉండేదాన్ని దక్షిణ ధ్రువము అంటాం. ఆ విధంగా ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి. ఒకటి అయస్కాంత ఉత్తర ధ్రువము, రెండవది అయస్కాంత దక్షిణ ధ్రువం. ఏకాంక ధ్రువాన్ని కలిగిన, ఒకే ఒక ధ్రువాన్ని కలిగిన అయస్కాంతం అనేది మనకు ప్రకృతిలో లభ్యం కాదు. ఒక అయస్కాంతాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చివరకు పరమాణువులుగా విడగొట్టినప్పటికీ ఆ పరమాణువు కూడా 2 ధృవాలను కలిగిన అయస్కాంతం మాదిరిగా ప్రవర్తిస్తుంది తప్ప దానిలో ఒక ధ్రువం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. కానీ ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి. ఏకాంక ధ్రువాన్ని కలిగిన అయస్కాంతం అనేది మనకు ప్రకృతిలో లభ్యం కాదు. ఓకే, ఈ దండయస్కాంతం కాబట్టి ఒకవైపు ఉత్తర ధ్రువం ఉన్నదని మరొక వైపు దక్షిణ ధ్రువం ఉన్నదని మనం చెప్పచ్చు. మరి రింగయస్కాంతాలు కానీ వృత్తాకార అయస్కాంతాలు కానీ తీసుకున్నామనుకో, దాని ధృవాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. ఈ దండయస్కాంతం ఒకవైపు ఉత్తర ధ్రువం ఉంటుంది, మరొక వైపు దక్షిణ ధ్రువం ఉంటుంది. NS అని గుర్తించబడి ఉంటుంది. అలా గుర్తించబడినటువంటి సందర్భంలో ఒకవైపు తెల్ల చుక్క పెట్టుంటాడు. ఆ చుక్క పెట్టిన వైపు ఉత్తర ధ్రువం అవుతుంది. ఆటోమేటికల్లీ అపోనెంట్ సైడు దక్షిణ ధ్రువం అవుతుంది. వెరీ గుడ్. ఇవైతే ఈ కోణం ఉన్నది, ఈ కోణం ఉన్నది, ఆ కోణాల వద్ద ధృవాలు ఉన్నాయని చెప్తాం. అలా కాకుండా ఇలా ఒక రింగ అయస్కాంతాన్ని, వృత్తాకార అయస్కాంతాన్ని తీసుకున్నాం అనుకోండి, ధృవాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఉంటాయా? కాదండి, తలాల మీద ఉంటాయి. వృత్తాకార అయస్కాంతానికి ధృవాలు ఎక్కడ ఉంటాయంటే తలాల మీద ఉంటాయి. ఇటువైపు ఒక ధ్రువం ఉంటే ఇటువైపు మరొక ధ్రువం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. దండయస్కాంతాలకు కొనల వద్ద ధృవాలు ఉంటాయి. అదేవిధంగా గురపనాడ అయస్కాంతానికి కూడా కొనల వద్ద ధృవాలు ఉంటాయి. కానీ ఈ వృత్తాకార అయస్కాంతాలకు తలాల మీద ధృవాలు ఉంటాయి. తలాల మీద ధృవాలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇంకా 4వ ధర్మం ధృవాల నియమం, లా ఆఫ్ ది పోల్స్. ఈ ధృవాల నియమం అంటే నార్త్ నార్త్, సౌత్ సౌత్, వీటిని ఒకే రకమైన ధృవాలు అంటాం, సజాతి ధృవాలు అంటాం. అలా కాకుండా నార్త్ సౌత్ తీసుకున్న, సౌత్ నార్త్ తీసుకున్న వాటిని విజాతి ధృవాలు అంటాం.
సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. లైక్ పోల్స్ రిపెల్డ్ బై ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్టెడ్ బై ఈచ్ అదర్. దట్ ఈస్ ద లా ఆఫ్ ది పోల్స్. చూద్దాం. ఇప్పుడు చూడండి, వీటి దగ్గర తీసుకొస్తుంటే రాట్లా అంటే అక్కడ సజాతి ధృవాలు దగ్గరకు వచ్చినాయని అర్థం. సజాతి ధృవాలు దగ్గరకు వచ్చినాయని అర్థం. అదే కొంచెం ధృవాలు తిప్పానుకోండి వీళ్ళు అతుక్కుంటుంది. అంటే విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. దాన్నే ధృవాల నియమము అంటాం. ధృవాల నియమం అంటాం. గత డిఎస్సిలో ఇచ్చిన అద్భుతమైన బిట్ పీ కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ అనబడే 4 అయస్కాంతాలు ఉన్నాయి. పీ కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ అనబడే 4 అయస్కాంతాలు ఉన్నాయి. పీ క్యూని ఆకర్షిస్తుంది, క్యూ ఆర్ని వికర్షిస్తుంది, ఆర్ ఎస్ని ఆకర్షిస్తుంది. అర్థమైందా? పీ కామా క్యూ కామా ఆర్ కామా ఎస్ అనే 4 అయస్కాంత ధృవాలు ఉన్నాయి. పీ క్యూ చేత ఆకర్షించబడుతుంది, క్యూ ఆర్ చేత వికర్షించబడుతుంది, ఆర్ ఎస్ చేత ఆకర్షించబడుతుంది. అయితే ఈ క్రింది వానిలో సత్య ప్రవచనం ఏది అంటాడు. ఆప్షన్ ఏ, పీ కామా ఆర్ల మధ్య ఆకర్షణ ఉంటుంది. పీ కామా ఆర్ల మధ్య ఆకర్షణ ఉంటుంది. ఆప్షన్ బి, క్యూ కామా ఎస్ల మధ్య ఆకర్షణ ఉంటుంది. ఆప్షన్ సి, పీ కామా ఎస్ల మధ్య వికర్షణ ఉంటుంది. ఆప్షన్ డి, ఆల్ పైవన్నీ. ఈ బిట్ చేసేటప్పుడు జస్ట్ అలా ఊహించుకొని బిట్ చేయడం చాలా రాంగ్ అవుతుంది. పర్ఫెక్షనెస్ రావాలి అంటే ముందు నేను చెప్పిన విధంగా చేయాలి. పీ కామా క్యూల మధ్య ఏమున్నదండి? ఆకర్షణ. అంటే ఇది నార్త్ అయితే ఇది సౌత్ అయి ఉంటుంది, లేదా మీరు దీన్ని సౌత్ అనుకుంటే ఇది నార్త్ అవుతుంది. క్యూ కామా ఆర్ల మధ్య ఏమున్నదండి? వికర్షణ. వికర్షణ అంటే ఇది కూడా సౌత్ అయి ఉండాలి. ఆర్ కామా ఎస్ల మధ్య ఏమున్నదండి? ఆకర్షణ. అప్పుడు ఇది ఏమై ఉండాలి? నార్త్ అయి ఉండాలి. ఇప్పుడు మన ఆన్సర్ చెక్ చేద్దాం. పీ కామా ఆర్ అన్నాడు. పీ అండ్ ఆర్ విజాతి ధృవాలు కాబట్టి ఆకర్షణ ఉంటుంది. క్యూ కామా ఎస్, క్యూ కామా ఎస్ కూడా విజాతి ధృవాలే, ఆకర్షణ. పీ కామా ఎస్ సజాతి ధృవాలు కాబట్టి వికర్షణ. ఈ 3 ప్రవచనాలు కరెక్ట్ అయినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ అవుతుంది. ఆ విధంగా ఫస్ట్ ఇలాంటి బిట్ ఇచ్చినప్పుడు ఆకర్షణ వికర్షణ ధర్మాల ఆధారంగా వాటి యొక్క ధృవాలని మనం పైన వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకున్నప్పుడు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా మనకు ఆ ఆన్సర్ని మనం కరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే సిసి మెథడ్లో ఇంకా డిఫరెంట్గా ఇస్తున్నాడు. దీన్ని 0.1 అంటాడు, దీన్ని 0.2 అంటాడు, దీన్ని 0.3 అంటాడు, దీన్ని 0.4 అంటాడు. ఇచ్చేసి ఆప్షన్ ఏ 1,3, ఆప్షన్ బి 2,1, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 2, 3, 4 అంటాడు. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? మొత్తం కరెక్ట్ అవుతుంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే విషయ అవగాహన ఉంటుందో వాడు బిట్టి ఏ రూపంలో ఇచ్చినా కానీ మన ఆన్సర్ చేయడానికి ఆలోచన శక్తి మనకు పెరగడం అనేది సాధ్యమవుతుంది. ఇవి అయస్కాంతాల యొక్క లక్షణాలు. వన్స్ అగైన్ పాయింట్ నెంబర్ 1, ఇనుము నికెల్ కోబాల్ట్ గడలోనియం డిస్ప్రోషన్ వంటి పదార్థాలను ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించడాన్ని ఆకర్షణ ధర్మం అంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను చూపుతుంది. అలా చూపడాన్నే దిశాత్మక ధర్మం అంటాం. ఈ దిశాత్మక ధర్మం చేతనే అయస్కాంతాన్ని దిక్సూచిగా వాడతారు. పాయింట్ నెంబర్ 3, అయస్కాంత శక్తి అంతా కూడా దాని కొనల వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. ఈ కొనల్నే అయస్కాంత ధృవాలు అంటారు. ఇక్కడ మరో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఏంటంటే అయస్కాంత మధ్య బిందువు వద్ద అయస్కాంతత్వము డాష్ అన్నాడు అనుకోండి 0.
ఏకాంక ధ్రువాన్ని కలిగిన అయస్కాంతం అనేది మనకు ప్రకృతిలో లభ్యత దొరకదు. శాస్త్రవేత్తలు కృత్రిమంగా ఏర్పాటు చేసుకుంటారేమో కానీ ప్రకృతిలో మాత్రం ఏకాంక ధ్రువాన్ని కలిగినటువంటి అయస్కాంతము లభ్యం కాదు. పాయింట్ నెంబర్ 4, ధ్రువాల నియమం. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. వీటినే అయస్కాంతం యొక్క లక్షణాలు అంటారు. అయస్కాంతీకరణ పద్ధతులు ఏంటి? అయస్కాంతీకరణం అంటే ఇనుమునే కదండి అయస్కాంతంగా మారుస్తాం, వేరొక పదార్థాన్ని కాదు కదా. ఇనుముకి ఏమైనా కలిపామా? కలపం. ఇనుమునే మనం అయస్కాంతంగా మార్చాం. అంటే దేన్ని మార్చాం? అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చాం. మరి అనయస్కాంత పదార్థాలను మార్చగలమా? చెక్క తీసుకుని అయస్కాంతంగా మార్చగలమా? మార్చడం సాధ్యం కాదు. అంటే అయస్కాంత పదార్థాలను మాత్రమే మనం అయస్కాంతాలకు మార్చగలం. అనయస్కాంత పదార్థాలను ఏం చేసినా అవి అయస్కాంతాలుగా మారు. ఆ విధంగా ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతముగా మార్చబడే విధానాన్ని అయస్కాంతీకరణం అంటాం. అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చబడే విధానాన్ని అయస్కాంతీకరణం అంటాం. ఈ అయస్కాంతీకరణ పద్ధతులు మొత్తం 5 రకాలు. ఒకటి ఏకస్పర్శ పద్ధతి, సింగిల్ టచ్ మెథడ్ అంటాం. రెండవది ద్విస్పర్శ పద్ధతి, డబుల్ టచ్ మెథడ్ అంటాం. మూడవది విద్యుత్ పద్ధతి, ఎలక్ట్రికల్ మెథడ్ అంటాం. నాలుగవది భూయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణం, భూయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణం, మ్యాగ్నటైజేషన్ బై ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఐదవది అయస్కాంత ప్రేరణ, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఈ విధంగా అయస్కాంతీకరణ పద్ధతులు 5 రకాలు. ఒకటి ఏకస్పర్శ పద్ధతి, రెండవది ద్విస్పర్శ పద్ధతి, మూడవది విద్యుత్ పద్ధతి, నాలుగవది భూయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణము, ఐదవది అయస్కాంత ప్రేరణ పద్ధతి. మొదటి పద్ధతి చూద్దాం, ఏకస్పర్శ పద్ధతి చూద్దాం. ఎలా మారుస్తారంటే, నువ్వు దేన్నైతే అయస్కాంతంగా మార్చాలి అనుకుంటావో దేన్ని మార్చగలవు? దేన్ని మార్చడం సాధ్యమవుతుంది? అయస్కాంత పదార్థాన్ని మాత్రమే నువ్వు అయస్కాంతంగా మార్చగలవు. చెక్కను తీసుకొని అయస్కాంతంగా మనం మార్చలేము. కాబట్టి ఏ అయస్కాంత పదార్థాన్ని మీరు అయస్కాంతంగా మార్చాలి అనుకుంటారో దాన్ని కడ్డీ రూపంలో తీసుకొని ఒక బల్ల మీద ఉంచండి. బల్ల మీద ఉంచి ఒక దండయస్కాంతం యొక్క ఒక ధ్రువముతో ఒకే దిశలో, అంటే కొద్దిసేపు ఉత్తర ధ్రువంతో కొద్దిసేపు దక్షిణ ధ్రువంతో రుద్దకూడదు. ఉత్తర ధ్రువం తీసుకుంటే దాంతోనే ఒకే దిశలో, మళ్ళీ ఇలా రుద్దకూడదు, ఒకే డైరెక్షన్లో. అలా అయస్కాంతీకరించవలసిన కడ్డీని బల్లపై ఉంచి ఒక దండయస్కాంతం యొక్క ఒక ధ్రువముతో ఒకే దిశలో అనేకసార్లు రుద్దితే ఆ కడ్డీ అయస్కాంతంగా మారుతుంది. ఇక్కడ ఒక ధ్రువము ఒక దిశ అంటున్నాం కాబట్టి దీన్ని ఏకస్పర్శ పద్ధతి అంటారు. ఇంకా రెండవది ద్విస్పర్శ పద్ధతి, డబుల్ టచ్ మెథడ్. దేన్నైతే మనం అయస్కాంతంగా మార్చాలి అనుకుంటామో దాన్ని బల్ల మీద పెట్టండి. కడ్డీ మధ్యలో 2 దండయస్కాంతాలను వాటి విజాతి ధ్రువాలు తాకినట్లు ఉంచండి. ఉంచి ఈ ధ్రువముతో ఈ వైపుకు రుద్దండి, ఈ ధ్రువముతో ఈ వైపుకు రుద్దండి. ఫలితంగా ఈ కిందనటువంటి కడ్డీ అయస్కాంతంగా మారుతుంది. అంటే అయస్కాంతీకరించవలసిన కడ్డీని బల్లపై ఉంచి కడ్డీ మధ్యలో 2 దండయస్కాంతాలను వాటి విజాతి ధ్రువాలు తాకున్నట్లు ఉంచి పరస్పరం వ్యతిరేక దిశలలో పలుమార్లు రుద్దితే ఆ కడ్డీ అయస్కాంతంగా మారుతుంది. ఇక్కడ 2 దిశలు 2 అయస్కాంతాలు అంటున్నాం కాబట్టి దీన్ని ద్విస్పర్శ పద్ధతి అంటారు, డబుల్ టచ్ మెథడ్ అంటారు. ఇంకా మూడవది విద్యుత్ పద్ధతి. దేన్నైతే మనం అయస్కాంతంగా మార్చాలి అనుకుంటామో
దాన్ని కడ్డీ రూపంలో తీసుకోండి. దాని చుట్టూ ఒక రాగి తీగను చుట్టండి. ఆ తీగ ద్వారా DC విద్యుత్తును పంపుతాం. అప్పుడు ఈ రాగి చుట్ట ఒక అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది. ఐర్స్టెడ్ అనే శాస్త్రవేత్త ఒక రాగి తీగ ద్వారా విద్యుత్తును పంపినప్పుడు అది అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొనడం జరిగింది. కాబట్టి విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు తీగ చుట్ట అయస్కాంతంగా మారుతుంది అని మొట్టమొదట వివరించిన శాస్త్రవేత్త ఐర్స్టెడ్. ఎప్పుడైతే మనం DC విద్యుత్తును పంపుతామో ఆ రాగి తీగ చుట్ట అయస్కాంతంగా పనిచేస్తుంది. ఆ తీగ చుట్ట యొక్క అయస్కాంత క్షేత్రం వల్ల, దాని ప్రభావం వల్ల ఈ అయస్కాంత పదార్థం అయస్కాంతంగా మారుతుంది. విద్యుత్తును ప్రవహింపజేసి, విద్యుత్తును పంపి, విద్యుత్తును ప్రవహింపజేసి మన పదార్థాన్ని అయస్కాంతంగా మారుస్తున్నాం కాబట్టి దీన్ని విద్యుత్ పద్ధతి అంటారు. ఇక DC కరెంట్ అని చెప్పాం. ప్రత్యేకంగా DC అనేది చెప్పాం. ఇక్కడ కరెంటులు 2 రకాలండి. ఒకటి AC ఆల్టర్నేట్ కరెంట్, ద్విముఖ విద్యుత్తు అంటాం. రెండవది DC డైరెక్ట్ కరెంట్, ఏకముఖ విద్యుత్తు అంటాం. మరి ఏసీకి DCకి తేడా ఏంటి? ఒక దిశలో కరెంటు పోతుంది అని అనుకునే లోపల మళ్ళీ దాని డైరెక్షన్ మారుతుంది. ఫోన్లో ఇటు పోతుంది అనుకునే లోపల మళ్ళీ దాని దిశ మారుతుంది. ఒక సెకనుకి 50 సార్లు ఆ కరెంటు తన దిశని, పరిమాణాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అలా నిరంతరం దిశను, పరిమాణాన్ని మార్చుకునే కరెంటునే AC కరెంట్ అంటారు, ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. అలా కాకుండా ఒకే దిశలో విద్యుత్ పోతుందని నువ్వు అనుకున్నావు, అదే దిశలో ఎల్లప్పుడూ ఒకే రకంగా పోతూ ఉంటే అలాంటి కరెంటుని DC కరెంటు లేదా డైరెక్ట్ కరెంట్ అంటారు. ఇక్కడ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగబడేటువంటి అద్భుతమైన బిట్ ఏంటంటే, భారతదేశంలో AC కరెంటు యొక్క పౌనఃపున్యం ఎంత అంటాడు? 50 హెర్ట్జులు. DC కరెంటు యొక్క పౌనఃపున్యం ఎంత అంటాడు? 0. ఎందుకంటే AC కరెంటు సెకనుకి 50 సార్లు తన దిశను మార్చుకుంటుంది. DC కరెంట్ అసలు దిశే మారదు కాబట్టి దాని పౌనఃపున్యం 0 అవుతుంది. AC కరెంట్ యొక్క పౌనఃపున్యము 50 హెర్ట్జులు మన భారతదేశంలో. అదే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో AC కరెంట్ యొక్క పౌనఃపున్యం 60 హెర్ట్జులు. సరే సార్ AC DC అని చెప్పారు, నాకు ఎలా తెలుస్తుంది? ఒక బిట్ ఇచ్చాడు, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దీనిలో ఉన్నది AC కరెంటా DC కరెంటా అని నాకు ఎలా తెలుస్తుందంటే, చాలా చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడినటువంటి వ్యక్తి అనేవాడు లేడు. మరి సెల్ ఫోన్ వాడాలంటే ఛార్జింగ్ పెట్టాలిగా. మీరు అడాప్టర్ తీసుకుంటారు, ఛార్జర్ తీసుకుంటారు, ఆల్రెడీ ప్లగ్లో అడాప్టర్ పెట్టి, ఛార్జర్ పెట్టి, స్విచ్ ఆన్ చేసి ఈ పిన్ పట్టుకొని గుచ్చుతూ ఉంటారు. మరి ఆ పిన్ పట్టుకొని గుచ్చుతున్నప్పుడు నీకు షాక్ కొట్టిందా? కొట్లా. అదే ఛార్జర్ తీసేసి నువ్వు వేళ్ళు పెట్టావు అనుకో, ఆ తర్వాత పెట్టడానికి నువ్వు ఉండవు. అంటే ఈ పిన్ను దగ్గర ఉండేది DC కరెంటు, మనకు సప్లై అయ్యేది, ఇంటికి సప్లై అయ్యే కరెంటు AC కరెంటు. అంటే నీకు షాక్ కొడితే అది AC, షాక్ కొట్టకపోతే DC. ఇక్కడ ఒక బిట్టు నీకు ఇచ్చినప్పుడు ఇక్కడ AC కరెంట్ ఉపయోగించబడిందా, DC కరెంట్ ఉపయోగించబడిందా అని నువ్వు సింపుల్గా ఎలా తెలుసుకుంటావు? ఇది షాక్ కొడుతుంది, నాకు ప్రమాదము అని నీకు అనిపిస్తే అది AC కరెంట్. అలా కాకుండా ఇది షాక్ కొట్టదు అని నీకు అనిపిస్తే అది DC కరెంట్. మరి DC షాక్ కొట్టదా? 220 volts దాటితే DC కూడా అప్పుడు షాక్ కొడుతుంది. ఈ లోపల DC కరెంటు షాక్ కొట్టడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, విద్యుత్ పద్ధతిలో కడ్డీని అయస్కాంతీకరించేటప్పుడు ఉపయోగించబడే విద్యుత్ ఏంటి అంటాడు DC. ఉపయోగించకూడని విద్యుత్ ఏది అంటాడు AC. అంటే విద్యుత్ పద్ధతిలో అయస్కాంతీకరణకు DC మాత్రమే పనికి వస్తుంది, AC కరెంటు పనికి రాదు. వెరీ ఇంపార్టెంట్. అయస్కాంతీకరణ 5 పద్ధతుల్లో అతి ఉత్తమమైన పద్ధతి, అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి
విద్యుత్ పద్ధతి. అన్ని పద్ధతుల్లో అతి ఉత్తమమైన పద్ధతి, అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి విద్యుత్ పద్ధతి. ఇక్కడ ఉపయోగించబడే విద్యుత్తు DC, ఉపయోగించకూడని విద్యుత్తు AC. ఇంకా 4వ పద్ధతి భూయస్కాంత క్షేత్రముల అయస్కాంతీకరణం. ఇందాకే మనం చెప్పుకున్నాం భూమి సహజమైన ఒక పెద్ద అయస్కాంతం అని. మరి భూమి అయస్కాంతం అన్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుందిగా. అయస్కాంత క్షేత్ర ప్రాబల్యం వల్ల పదార్థం అయస్కాంతంగా మారుతుంది. ఎలా అంటే దేన్నైతే మీరు అయస్కాంతంగా మార్చాలి అనుకుంటారో దాన్ని ఎర్రగా కాల్చండి. ఎర్రగా కాల్చి భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉంచి, భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కులలో ఉంచి ఒక సుత్తి తీసుకొని నువ్వు అనేకసార్లు కొట్టావనుకో ఆ కడ్డీ అయస్కాంతంగా మారుతుంది భూయస్కాంత క్షేత్రం యొక్క ప్రాబల్యం వల్ల. అయితే అయస్కాంతీకరణ పద్ధతులలో అతి బలహీనమైన పద్ధతి భూయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణ. అత్యంత ఉత్తమమైన పద్ధతి విద్యుత్ పద్ధతి. అత్యంత బలహీనమైన పద్ధతి భూయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణము. ఇక 5వ పద్ధతి అయస్కాంత ప్రేరణ, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఇండ్యూస్డ్ మ్యాగ్నటైజేషన్ అంటాం. చూడండి, నేను ఒక అట్ట తీసుకున్నాను, దీనిపైన ఒక అయస్కాంతాన్ని పెట్టాను. ఇదొక రింగ్ అయస్కాంతం. చిన్నప్పటి నుంచి మీరు చేసేదే, 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో మనం ఆటలాడుకుంటూ ఎక్కడో చోట ఒక అయస్కాంతం దొరికిద్ది, 4 పిన్నీసులు తీసుకుంటావు లేదా గుండుసూలు తీసుకుంటావు, క్లాసులోకి వెళ్తావు, లాస్ట్ బెంచ్లో కూర్చుంటావు, ఫస్ట్ బెంచ్లో కూర్చోవు. అట్ట తీసుకుంటావు, నీ రైటింగ్ ప్యాడ్ తీసుకుంటావు, దానిపైన అయస్కాంతం పెడతావు, దాని కింద ఇలా పిన్నీసులు పెట్టుకుంటూ పోతావు. ఇలా పిన్నిసులు పెట్టుకుంటూ పోతాం, అవునా? అట్ట పైన అయస్కాంతము, కింద పిన్నిసులు పెట్టుకుంటూ పోతాం. ఈ మొదటి దానికి ఈ రెండవది అంటుకునిందిగా, అంటే మొదటిది అయస్కాంతంగా పనిచేసిందని అర్థం. అలా ఆ రెండవది కూడా అయస్కాంతంగా పనిచేసి మూడో దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అయస్కాంతానికి అయస్కాంత పదార్థానికి మధ్య స్పర్శ లేదు. స్పర్శ లేకుండానే అయస్కాంతానికి దగ్గరగా అయస్కాంత పదార్థాన్ని తీసుకుని వస్తే అది అయస్కాంతంగా మారింది. అంటే స్పర్శ ఉండాల్సిన అవసరం లేదు. అయస్కాంతానికి దగ్గరగా అయస్కాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఇలా అనమాట. అయస్కాంతం తీసుకున్నాం, దూరంగా ఇనప మేకుని పెట్టావు, మళ్ళా మరొక ఇనప మేకు, మళ్ళా మరొక ఇనప మేకు, మళ్ళా మరొక ఇనప మేకు. స్పర్శ లేకుండానే ఇవన్నీ కూడా అయస్కాంతాలకు మారాయి. ఆ విధంగా అయస్కాంతానికి దగ్గరగా అయస్కాంతానికి సమీపంగా పదార్థాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ పదార్థాన్ని? అయస్కాంత పదార్థాన్ని, అనయస్కాంత పదార్థాన్ని కాదు. అయస్కాంత పదార్థాన్ని తీసుకొచ్చినప్పుడు అది అయస్కాంతంగా మారుతుంది. అలా మారబడే విధానాన్నే మనం అయస్కాంత ప్రేరణ, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఈ విధంగా అయస్కాంతీకరణ పద్ధతులు 5 రకాలు. వాటిలో ఉత్తమమైన పద్ధతి విద్యుత్ పద్ధతి, బలహీనమైన పద్ధతి భూయస్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణ. ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇనుమునే కానీ అయస్కాంతంగా మార్చా, దానికి కొత్త పదార్థాన్ని ఏం కలపలేదుగా, ఇనుమే అయస్కాంతంగా మారింది. కొత్త పదార్థాన్ని కలిపావా? కలపలా. కలపకుండానే మారిందిగా. ఎందుకు మారింది? ఎలా మారింది? దానికి అయస్కాంతత్వం ఎందుకు వచ్చింది? ఇనుము ఇనుముగా ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని ఎందుకు ప్రదర్శించలా? మార్చిన తర్వాత ఆ ధర్మాన్ని ఎందుకు ప్రదర్శించింది అని వివరించడానికి పదార్థాల అణువులు ఉంటాయి. ప్రతి అణువు కూడా ఒక చిన్న అయస్కాంతం. ప్రతి అణువు ఒక చిన్న అయస్కాంతం కాబట్టి దానికి 2 ధ్రువాలు ఉంటాయి. అయస్కాంతీకృతము కాని పదార్థాల్లో, అయస్కాంతాలుగా
మార్చబడినటువంటి పదార్థాల్లో అంటే ఇనుములో ఈ అణువులన్నీ కూడా చల్లాచెదురుగా ఉంటాయి, క్రమరహితంగా ఉంటాయి, ర్యాండమ్ పొజిషన్లో ఉంటాయి. ఆ ఫలితంగా ఒక అణువు యొక్క ప్రభావాన్ని మరొక అణువు రద్దుపరుచుకుంటుంది. అలా కాకుండా ఈ పద్ధతుల్లో దాన్ని అయస్కాంతంగా మార్చిన తరువాత ఈ అణువులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తాయి. ఎప్పుడైతే క్రమ పద్ధతిలోకి వస్తాయో అన్ని అణువుల యొక్క ఉత్తర ధ్రువాలు ఒకవైపుకు ఉంటాయి, దక్షిణ ధ్రువాలు మరొక వైపుకుండి ఆ పదార్థం అయస్కాంతంగా పనిచేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, దాదాపు ఈ క్లాసులో ఒక 200 మంది ఉన్నారు మీరే. ఈ గది ఒక అయస్కాంతం అనుకుందాం, ఒక్కొక్కరు ఒక్కొక్క అణువు అనుకుందాం. ప్రతి ఒక్కరికి శక్తి ఉందిగా, ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది. ఈ అణువులు అయస్కాంతాలు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి శక్తి ఉన్నప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ క్లాసులో ఉన్న ఆ 200 మంది పిల్లలు ఒకళ్ళకొకళ్ళు బద్ధశత్రువులు. ఒకరిని చూస్తే మరొకడికి పడదు. అప్పుడు వేరే క్లాస్ పిల్లవాడు వచ్చి ఎవరన్నా ఒకరిని కొట్టిపోయాడు అనుకోండి, మీరందరూ కామైపోతారు, మీ శత్రువు కాబట్టి. ఆ ఒక్క పిల్లవాడే ఈ నెల లోపల మీ అందరినీ కొట్టేస్తాడు, మీలో యూనిటీ లేదు కాబట్టి. అలా కాకుండా మీరందరూ ఒక యూనిటీగా ఉన్నారనుకో, ఆ పిల్లవాడు వచ్చాడనుకో, రెండో రోజు ఆ పిల్లవాడు ఇంకా కనపడడు. అంటే మీరు యూనిటీగా లేనప్పుడు మీ శక్తి బయటకు ప్రదర్శించబడలా. ఎప్పుడైతే మీరు యూనిటీగా ఉన్నారో ఆ శక్తి మొత్తం బయటకు ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా అయస్కాంతీకృతము కాని పదార్థాల్లో, అయస్కాంతాలుగా మార్చబడినటువంటి పదార్థాల్లో అణువులు చెల్లాచెదురుగా ఉండి ఒకదాని ప్రభావాన్ని మరొకటి రద్దుపరుచుకుంటాయి కాబట్టి పదార్థానికి అయస్కాంతత్వము రాదు. అయస్కాంతీకృత పదార్థాల్లో, అయస్కాంతాలుగా మార్చబడినటువంటి పదార్థాల్లో అణువులు క్రమ పద్ధతిలో ఉంటాయి కాబట్టి ఆ పదార్థానికి అయస్కాంతత్వం అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ అణువులన్నీ క్రమ పద్ధతిలోకి వస్తాయో దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన బిట్ వస్తుంది. ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చిన తరువాత దాని పొడవు డాష్ అంటాడు, స్వల్పంగా పెరుగుతుంది. అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతముగా మార్చిన తర్వాత దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో టోటల్ కాన్సెప్ట్ మీద అతి ఉత్తమమైన పద్ధతి విద్యుత్ పద్ధతి, అత్యంత బలహీనమైన పద్ధతి బహిష్కాంత క్షేత్రం వల్ల అయస్కాంతీకరణము. అంటే ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మనం మారుస్తున్నామంటే ఆ అయస్కాంత పదార్థంలో ఉండేటువంటి అణువులన్నింటినీ ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడమే. ఎప్పుడైతే క్రమ పద్ధతిలోకి తీసుకొస్తామో ఆ అయస్కాంత పదార్థం అయస్కాంతంగా మారుతుంది. పదార్థాన్ని అయస్కాంతీకరించిన తర్వాత దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. ఇప్పటిదాకా మనం అయస్కాంతీకరణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం. అంటే అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా ఎలా మార్చచ్చు అనే విధానమే అయస్కాంతీకరణ పద్ధతి. ఇప్పుడు నిరయస్కాంతీకరణ పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ డీమ్యాగ్నటైజేషన్ అంటే ఏదో చూద్దాం. అంటే నిరయస్కాంతీకరణం అంటే, డీమ్యాగ్నటైజేషన్ అంటే ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోయేటట్లు చేయడం. ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోయేటట్లు చేయడం. నెంబర్ 1 వేడి చేయడం. నెంబర్ 2 సుత్తితో కొట్టడం. నెంబర్ 3 నిర్లక్ష్యంగా వాడడం. నెంబర్ 4 సజాతి ధృవాలు తాకేట్లు, సజాతి ధృవాలు తాకేట్లు కొంతకాలం ఉంచడం. నెంబర్ 5 అయస్కాంతం చుట్టూ రాగి తీగను చుట్టి దాని ద్వారా ఏసీ విద్యుత్తును పంపడం. ఇలాంటి పద్ధతుల ద్వారా ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. వేడి చేయడం, సుత్తితో కొట్టడం, నిర్లక్ష్యంగా వాడడం, సజాతి ధృవాల దగ్గర తీసుకొస్తావు, వికర్షించబడతాయి,
దూరంగా పోతాయి, అయినా మనం ఒప్పుకోం, దాని మీద కట్టేస్తాం. అలా కట్టి ఉంచడం వల్ల అయస్కాంతం చుట్టూ రాగి తీగను చుట్టూ ఏసీ విద్యుత్తుని పంపడం. ఇందాకేం చేసాం, ఇనప కడ్డీ చుట్టూ రాగి తీగను చుట్టి డీసీ విద్యుత్తును పంపితే అది అయస్కాంతంగా మారింది. ఇప్పుడేం చేస్తున్నాం, అయస్కాంతం చుట్టూ రాగి తీగను చుట్టి ఏసీ విద్యుత్తును పంపుతున్నాం. అలా ఏసీ విద్యుత్తును పంపితే అతని అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. వీటినే నిరయస్కాంతీకరణ పద్ధతులు అంటాం. ఎందుకు కోల్పోయింది, ఎందుకు కోల్పోవాలి? ఇందాక అయస్కాంతీకరణ మనం ఏం చేసామండి, చల్లాచెదురుగా ఉన్నటువంటి అణువులను అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చాం. ఫలితంగా ఆ పదార్థానికి అయస్కాంతత్వం చేకూరింది. ఇప్పుడు చెప్పిన ఈ పద్ధతుల్లో ఏ పద్ధతిని మనం వినియోగించినా అణు అమరికని చెదరగొడుతున్నామని అర్థం. ఎప్పుడైతే అణు అమరిక చెదురుతుందో అప్పుడు ఆ అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. వేడి చేయడం ద్వారా కానీ, సుత్తితో కొట్టడం ద్వారా కానీ, నిర్లక్ష్యంగా వాడడం ద్వారా కానీ, సజాతి ధృవాలు తాకేటట్లు కొంతకాలం ఉంచడం ద్వారా కానీ, అయస్కాంతం చుట్టూ రాగి తీగ చుట్టి ఏసీ విద్యుత్తును పంపడం ద్వారా కానీ అణువుల అమరిక చెదురుతుంది కాబట్టి, చెల్లాచెదురవుతుంది కాబట్టి ఆ అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 7వ తరగతి విద్యార్థి తాను నివసిస్తున్న బహుళంతస్తుల భవనంలో 10వ అంతస్తు నుంచి అయస్కాంతాన్ని కిందకు జారవిడిచాడు. అయితే దాని అయస్కాంతత్వం డాష్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక 7వ తరగతి విద్యార్థి తాను నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో 10వ అంతస్తు నుంచి అయస్కాంతాన్ని కిందకు జారవిడిస్తే దాని అయస్కాంతత్వం డాష్. ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి కోల్పోతుంది. ఏంటి మీ ఆన్సరు? కోల్పోతుందా? తప్పు. తగ్గుతుంది ఇస్ ద రైట్ ఆన్సర్. మనం చెప్పుకునేటప్పుడు కానీ, మీరు రాసుకునేటప్పుడు కానీ, ఏ అకాడమీ బుక్లో అయినా, ఏ మెటీరియల్ అయినా నిరయస్కాంతీకరణ పద్ధతులు చెప్పినప్పుడు ఈ అన్ని పద్ధతుల ద్వారా అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుందని చెప్తాం. కానీ ద రైట్ ఆన్సర్ ఈజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఏ పద్ధతులైనా అయస్కాంతం పూర్తిగా తన అయస్కాంతత్వాన్ని కోల్పోదు. సూక్ష్మ పరిమాణంలో అయినా ఆ పదార్థంలో అయస్కాంతత్వం ఉండిపోతుంది. ఆ కారణంగా చెప్పేటప్పుడు కానీ, రాసుకునేటప్పుడు కానీ కోల్పోతుందని చెప్పినా కరెక్ట్ ఆన్సర్ మాత్రం తగ్గుతుంది. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీటినే మనం నిరయస్కాంతీకరణ పద్ధతులు అంటారు. నిరయస్కాంతీకరణ పద్ధతులు అంటాం. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, లభ్యతను బట్టి అయస్కాంతాలు 2 రకాలు. ఒకటి సహజాయస్కాంతం, 2 కృత్రిమ అయస్కాంతం అని. అది లభ్యతను బట్టి. అలా కాకుండా శక్తిని బట్టి 2 రకాలు. శక్తిని బట్టి 2 రకాలు. లభ్యతను బట్టి 2 రకాలు, సహజాయస్కాంతాలు, కృత్రిమయస్కాంతాలు. శక్తిని బట్టి 2 రకాలు, శాశ్వతయస్కాంతాలు, తాత్కాలిక అయస్కాంతాలు. పర్మనెంట్ మ్యాగ్నెట్స్, టెంపరరీ మ్యాగ్నెట్స్. మరి ఏంటి శాశ్వత అయస్కాంతాలు అంటే, ఏంటి తాత్కాలిక అయస్కాంతాలు అంటే, ఒక పదార్థాన్ని అయస్కాంతంగా మార్చిన తర్వాత అది ఎక్కువ కాలం పాటు తన అయస్కాంతత్వాన్ని నిలుపుకున్నది అనుకో, అటువంటి అయస్కాంతాలను శాశ్వత అయస్కాంతాలు అంటారు. అలా కాకుండా అతి తక్కువ కాలంలో ఆ పదార్థం తన అయస్కాంతత్వాన్ని కోల్పోతే దాన్ని తాత్కాలిక అయస్కాంతం అంటాం. చిన్న ఎగ్జాంపుల్ అండి. 200 మంది క్లాసులో ఉన్నారు. అందరికీ నేను పాఠం చెప్తున్నా. ఆ పాపకు చెవిలో చెప్పలా, ఈ మాస్టర్కి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి చెప్పలా. అందరికీ ఒకే రకంగా చెప్తా, తేడా ఏముండదు. కానీ కొంతమంది నేను చెప్పిన అంశాన్ని కనీసం
ఒక వారం పాటో నెలపాటో, మరి కొంతమంది అయితే అప్ టు మీ డిఎస్సి ఎగ్జామ్ జరిగేదాకా అంశాన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళనే ధారణ శక్తి ఎక్కువ అంటాం, స్మృతి ఎక్కువ అంటాం. ఇంకొంతమంది ఉంటారు మీలోనే, చెవుల్లో నేషనల్ హైవేస్ ఉంటాయి, ఒక సైడ్ ఎంటర్ అవుద్ది, ఇంకో సైడ్ పోతూ ఉంటుంది, మధ్యలో ఆగదు. అంటే వాళ్ళు ఆ శక్తిని నిలుపుకోలేరు అని అర్థం. వాళ్ళకు కూడా ఎక్కువే విస్మృతి. మీకు సైకాలజీలో తెలిసిందే ఎబ్బింగ్హౌస్ ప్రయోగాలు. ఎక్కువ కాలం నిలుపుకునేవాడిని వ్యక్తికి స్మృతి ఎక్కువ ఉంది అంటాం, అతి తక్కువ కాలంలో మర్చిపోయేవాడికి కూడా ఎక్కువే విస్మృతి ఎక్కువ అంటాం. అదేవిధంగా ఇక్కడ పదార్థాన్ని అయస్కాంతంగా మార్చిన తర్వాత ఏ పదార్థం అయితే అత్యధిక కాలం పాటు తన శక్తిని నిలుపుకుంటుందో, అయస్కాంత శక్తిని నిలుపుకుంటుందో దాన్ని శాశ్వత అయస్కాంతం అంటాం. ఏదైతే అతి తక్కువ కాలంలో తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుందో దాన్ని తాత్కాలిక అయస్కాంతం అంటాం. ఇక్కడ శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉక్కును ఉపయోగిస్తారు. ఆల్నికో అనే మిశ్రమ పదార్థాన్ని ఉపయోగిస్తాం. మ్యూ అల్లాయ్, ఫెర్మ్ అల్లాయ్ అనే మిశ్రమ పదార్థాలని ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించబడే పదార్థం ఉక్కు. అదేవిధంగా తాత్కాలిక అయస్కాంతాల తయారీకి మెత్తటి ఇనుమును ఉపయోగిస్తాం. అదే బిట్టెడుతో రిపబ్లిక్లో శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించబడే పదార్థం ఏది, తాత్కాలిక అయస్కాంతాల తయారీకి ఉపయోగించబడే పదార్థం ఏది అని. అయితే శాశ్వతము, తాత్కాలికము అనే పదాలు బిట్లో కనపడవు. మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది శాశ్వతమవుతుందా తాత్కాలికమవుతుందా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని శాశ్వతము, తాత్కాలికము అనే పదాలు వాడిచ్చిన బిట్లో కనపడవు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, రేడియోలో ఉండే అయస్కాంతాన్ని దేంతో తయారు చేస్తారో చెప్పండి. మెత్తటి ఇనుమా? కాదుగా. రేడియో చెడిపోయినా అది అయస్కాంతంగా పనిచేస్తుంటుందిగా. దాన్ని శాశ్వతమనాలనా తాత్కాలికమనాలనా? రేడియో చెడిపోయినా రేడియోలో ఉండే అయస్కాంతం పనిచేస్తుంది కదా. అంటే ఎక్కువ కాలము తన అయస్కాంతత్వాన్ని నిలుపుకుందనేగా. అలా ఎక్కువ కాలం తన అయస్కాంతత్వాన్ని నిలుపుకున్నదంటే అది శాశ్వత అయస్కాంతమేగా. కాబట్టి అక్కడ ఆన్సర్ ఏం చెప్పాలి? ఉక్కు అని చెప్పాలి. అదేవిధంగా మరొక బిటికి చెప్పండి. విద్యుదయస్కాంతాల తయారీకి ఉపయోగించబడే పదార్థం ఉక్క కాదు. విద్యుదయస్కాంతం అంటే ఏందయ్యా? విద్యుత్తును పంపినంతకాలం అయస్కాంతం. విద్యుత్తును పంపడం ఆపేసామనుకో అది అయస్కాంతం కాదు. కాబట్టి తాత్కాలికం అవుతుంది. కాబట్టి తాత్కాలికము, శాశ్వతం అనే పదాలు వాడు ఇవ్వడు, బిట్లో ఉండవు. ఆ బిట్టును మనం అర్థం చేసుకోవాలి. ఇది శాశ్వత అయస్కాంతం అవుతుందా, తాత్కాలిక అయస్కాంతం అవుతుందా అని ఎప్పుడైతే నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావో, శాశ్వత అయస్కాంతం అని నీకు అనిపించింది అనుకోండి, మన ఆన్సర్ ఉక్కు. తాత్కాలిక అయస్కాంతం అని నీకు అనిపించింది అనుకో, మన ఆన్సరు మెత్తటి ఇనుము. అయితే అత్యంత శక్తివంతమైన, అత్యంత బలమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించబడే పదార్థం నియోడైమియం. నియోడైమియం చాలా శక్తివంతమైన అయస్కాంతం. ఇది అయస్కాంత పదార్థం. కాబట్టి శాశ్వత అయస్కాంతం అంటే ఉక్కు, తాత్కాలిక అయస్కాంతం అంటే మెత్తటి ఇనుము. బలమైన, శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించబడే పదార్థం ఏది అంటే నియోడైమియం. ఇది మళ్ళీ చెప్పండి, నియోడైమియం. వీటిని నియో మ్యాగ్నెట్స్ అంటారు, నియో అయస్కాంతాలు అంటారు. కాబట్టి అత్యంత బలమైన, అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించబడే పదార్థం నియోడైమియం. ఆ అయస్కాంతాలను నియో మ్యాగ్నెట్స్ అంటారు. ఇలా ఉంటాయి. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఈ చిన్న అయస్కాంతము 125 రూపాయలు అవుతుంది. కాబట్టి బలమైన, శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించబడే పదార్థం ఏది అంటే నియోడైమియం. ఈ విధంగా శక్తిని బట్టి అయస్కాంతాలు రెండు రకాలు, శాశ్వతము, తాత్కాలికం. మర్చిపోవద్దండి.
లభ్యతను బట్టి అయస్కాంతాలు వేరు, శక్తిని బట్టి అయస్కాంతాలు వేరు. లభ్యతను బట్టి సహజ అయస్కాంతము, కృత్రిమ అయస్కాంతము, శక్తిని బట్టి శాశ్వత అయస్కాంతము, తాత్కాలిక అయస్కాంతం. శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉక్కు, తాత్కాలిక అయస్కాంతాల తయారీకి మెత్తడినము, బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించబడే పదార్థమే నియోడైమియం. ఇందాకే బాబు అడిగాడు, సార్ అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే ఎందుకు ఉత్తర దక్షిణ దిక్కులను చూపాలి? అప్పుడప్పుడు తూర్పు పడమర దిక్కులను చూపచ్చుగా, ఎందుకది ఉత్తర దక్షిణ దిక్కులు మాత్రమే చూపుతుంది? వెరీ గుడ్ నాన్న, సూపర్కి వచ్చినట్టుగా. దానికి సమాధానం ఇప్పుడు చెప్తారు. భూమిని భూమిగా భావించండి. భూమిని భూమిగా భావించినప్పుడు ఇది భూమి యొక్క ఉత్తరం, ఇది భూమి యొక్క దక్షిణం. భూమిని భూమిగా భావించండి. భూమిని భూమిగా భావించినప్పుడు ఇది భూమి యొక్క ఉత్తరము, ఇది భూమి యొక్క దక్షిణం. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, భూమి ఒక పెద్ద అయస్కాంతము. ద మ్యాగ్నెట్ అనే గ్రంథంలో విలియం గిల్బర్ట్ అనే శాస్త్రవేత్త భూమి యొక్క అయస్కాంతత్వాన్ని వివరించాడని చెప్పి మరొక పాయింట్ కూడా చెప్పాను నేను. భూమి యొక్క అయస్కాంతత్వానికి కారణం భూంతర్భాగంలో గల ద్రవాల కదలిక అని. భూంతర్భాగంలో గల ద్రవాల కదలిక. మన భూమి యొక్క పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 4 పొరలు ఉంటాయండి. మనం ఉన్నది భూపటలం మీద, దాని లోపల భూప్రావారం ఉంటుంది. ఆ భూప్రావారం లోపల కేంద్రమండలం ఉంటుంది. కేంద్రమండలం, మళ్ళీ కేంద్రమండలం 2 రకాలు, అంతరకేంద్ర మండలము, బాహ్య కేంద్ర మండలం. ఈ అంతర్కేంద్ర మండలంలో కేంద్రం వద్ద ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెంటిగ్రేడ్. అధికంగా ఉండే మూలకము ఇనుము. 749 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇనుము ద్రవంగా మారింది. కానీ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కేంద్రమండలంలో ఇనుము ద్రవంగా మారదు. ఎందుకంటే అధిక పీడనం దీని మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ అధిక పీడనం కారణంగా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కేంద్రమండలంలో ఉన్నటువంటి ఇనుము ద్రవ రూపంలోకి మారదు. బాహ్య కేంద్ర మండలంలో ఇనుము, సల్ఫరు, ఇతర మూలకాలు ఉంటాయి. ఈ ఉష్ణోగ్రత పీడనాలు ఇక్కడ ఉండవు కాబట్టి అక్కడ ఇనుము, సల్ఫర్లు ద్రవ రూపంలో ఉంటాయి. ద్రవ రూపంలో ఉన్నప్పుడు వాటి మధ్య చర్య వల్ల అయాన్లు ఏర్పడతాయి. అయాను అంటే ఆవేశాన్ని కలిగింది అని అర్థం. ఆల్రెడీ ఉదయం చెప్పుకున్నాం మనం. ఒక తీగ చుట్ట ద్వారా విద్యుత్ పంపితే ఆ తీగ అయస్కాంతంగా పనిచేస్తుందని. తీగ చుట్ట ద్వారా విద్యుత్ పంపడం అంటే ఏందండి? ఎలక్ట్రాన్ల ప్రవాహం. ఎలక్ట్రాన్లు అంటే ఏందండి? విద్యుదావేశం. ఇక్కడ కూడా విద్యుదావేశం చెలిస్తూ ఉంటుంది. ఆల్రెడీ 2018 డిఎస్సీలు అడిగాడు, భూమి యొక్క ఆత్మరమణ దిశ ఏది అని. అంటే భూమి ఎటు నుంచి ఎటుకు తిరుగుతుంది అని. గ్రహాలన్నీ చలించే దిశ పడమరి నుండి తూర్పు. మన భూమి కూడా పడమరి నుండి తూర్పు చలిస్తుంది. ఒక తూర్పు నుంచి పడమరకు చలించే 2 గ్రహాలు, ఒకటి శుక్రుడు, రెండవది యురేనస్. నక్షత్రాలు చలించే దిశ ఉత్తరం నుంచి దక్షిణం. గ్రహాలు చలించే దిశ పడమటి నుండి తూర్పు. నక్షత్రాలు చలించే దిశ ఉత్తరం నుంచి దక్షిణం. భూమి పడమ నుంచి తూర్పుకు చలించేటప్పుడు ఇలా బొమ్మలో ఇలా ఉన్నది, మీరు అలా చూడొద్దు. లోపల ద్రవాలు ఇలా కదులుతూ ఉంటాయి, ఇలా కదులుతూ ఉంటాయి. అంటే అయాన్లు ఇలా కదులుతూ ఉంటాయి. అయాన్లు ఇలా కదులుతున్నాయంటే ఆవేశం ఇలా కదులుతున్నది అర్థం. ఆవేశం ఇలా కదులుతూ ఉన్నదంటే సవ్యదిశలో విద్యుత్ ఆవేశం చెలుస్తుందని అర్థం. సవ్యదిశ అంటే తెలుసు కదా, గడియారంలో ములుగుల దిశ. దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం, సవ్యదిశ అంటాం. అలా సవ్యదిశలో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు, విద్యుదావేశం ప్రవహిస్తున్నప్పుడు ఆ తీగ పై భాగము దక్షిణ ధ్రువంగా పనిచేస్తుంది, క్రింది భాగము ఉత్తర ధ్రువంగా పనిచేస్తుంది.
భూ బాహ్యకేంద్ర మండలంలో ద్రవాలు క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి క్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు పైభాగం దక్షిణం కాబట్టి భూమి యొక్క ఉత్తరం వైపు భూ అయస్కాంతం యొక్క దక్షిణం ఉంటుంది. భూమి యొక్క ఉత్తరం వైపు భూ అయస్కాంతం యొక్క దక్షిణం సౌత్ విక్టోరియా అనే ప్రాంతంలో ఉన్నట్లుగా షెకల్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అదేవిధంగా భూమి యొక్క దక్షిణ వైపు వేల్స్ అనే ప్రాంతంలో భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఉన్నట్లుగా జాన్ రాస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. గమనించండి, భూమి వేరు, భూ అయస్కాంతం వేరు. భూమిని భూమిగా భావించండి. భూమిని భూమిగా భావించినప్పుడు భూమి యొక్క ఉత్తరము, భూమి యొక్క దక్షిణం. భూమిని అయస్కాంతంగా భావించినప్పుడు భూమి యొక్క ఉత్తరం వైపు భూ అయస్కాంతం యొక్క దక్షిణం ఉంటుంది, భూమి యొక్క దక్షిణ వైపు భూ అయస్కాంతం యొక్క ఉత్తరం ఉంటుంది. అంటే భౌగోళిక ఉత్తరం వైపు సౌత్ విక్టోరియా అనే ప్రాంతంలో అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం ఉన్నట్లుగా షెకల్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అదేవిధంగా భూమి యొక్క దక్షిణ వైపు వేల్స్ అనే ప్రాంతంలో అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం ఉన్నట్లుగా జాన్ రాస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఒక అయస్కాంతాన్ని నువ్వు స్వేచ్ఛగా వేలాడదీస్తే ఇందాకేం చెప్పుకున్నావు? ఉత్తరం వైపు ఉన్నదాన్ని ఉత్తర ధ్రువం అన్నాం. ఏ ఉత్తరం వైపు? భూమి యొక్క ఉత్తరం వైపు. దక్షిణ వైపు ఉన్నదాన్ని దక్షిణ ధ్రువం అన్నాం. ఏ దక్షిణ వైపు? భూమి యొక్క దక్షిణ వైపు. అంటే భూమి యొక్క ఉత్తరం వైపు అయస్కాంతం యొక్క దక్షిణం ఉన్నది కాబట్టి విజాతి ధ్రువాల మధ్య ఆకర్షణ ఉంటుంది కాబట్టి అయస్కాంత దక్షిణ ధ్రువం దండయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని ఆకర్షిస్తుంది. భూమి యొక్క దక్షిణ వైపు అయస్కాంత ఉత్తరం ఉన్నది కాబట్టి అయస్కాంత యొక్క ఉత్తరం దండయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువాన్ని ఆకర్షిస్తుంది. ఒకవేళ ఈ ధ్రువాలు ఇటువైపుగా ఏర్పడి ఉంటే తూర్పు పడమర వైపు అయస్కాంతం తూర్పు పడమర దిక్కుల్ని చూపించేది. కానీ అలా లేదు. ఈ కారణంగా అయస్కాంతం ఎల్లప్పుడూ కూడా భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపుతుంది. ఎందుకంటే భౌగోళిక ఉత్తర దక్షిణాల వైపు భూయస్కాంతం యొక్క దక్షిణ ఉత్తర ధ్రువాలు ఉన్నాయి కాబట్టి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మన శాస్త్రవేత్తలకు కూడా తెలియని అంశం ఏంటంటే, ఈ భూయస్కాంత క్షేత్రం గురించి మనకైతే తెలియదు కానీ ఒక చిన్న పక్షికి తెలుసు. పిచ్చుకంత ఉంటుంది. దాని పేరే ఆర్కిటిక్ టర్న్. ఏంటి? ఆర్కిటిక్ టర్న్. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆర్కిటిక్ టర్న్. ఎంత అద్భుతమైన అంశం అంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని చేరి తన సంతానాన్ని వృద్ధిపరుచుకొని మళ్ళా తిరిగి అదే ప్రాంతానికి వస్తుంది. వితౌట్ ఫ్లయింగ్, ఎగరకుండానే. ఎగరదు, రెక్కలు ఆడించదు. కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి అది చేరుతుంది. ఎందుకంటే ఈ భూమి యొక్క ఉపరితలం నుంచి 5,28,000 కిలోమీటర్ల వరకు భూయస్కాంత క్షేత్ర పరిధి ఉంటుంది. భూమి యొక్క ఉపరితలం నుంచి 5,28,000 కిలోమీటర్ల వరకు భూయస్కాంత క్షేత్ర పరిధి ఉంటుంది. భూయస్కాంత క్షేత్రం అంటే అయస్కాంత బలరేఖలు. అయస్కాంత బలరేఖ మీద అది వాలుతుంది. ఆ బలరేఖే దాన్ని తీసుకెళ్ళిపోతుంది. దానికి ఆ శక్తి ఎలా వచ్చిందనేది ఇప్పటికి కూడా మన శాస్త్రవేత్తలకు అర్థం కానటువంటి అంశం. కాబట్టి మనకు శాస్త్రవేత్తలకు తెలియని అంశం కూడా ఒక చిన్న పక్షి, దాని పేరే ఆర్కిటిక్ టర్న్. కాబట్టి భూయస్కాంత క్షేత్రం గురించి పూర్తి అవగాహన కలిగిన పక్షి ఏది అంటే ఆర్కిటిక్ టర్న్. ఓకేనా? అది అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే భూమి యొక్క ఉత్తర
దక్షిణ ధృవాలను చూపడానికి కారణం. అదనంగా మరొక 2 బిట్లు. భూయస్కాంత క్షేత్ర పరిధి ఎంత అంటాడు. భూమి యొక్క ఉపరితలం నుంచి 5,24,000 కిలోమీటర్ల నుంచి 5,28,000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఈ భూయస్కాంత క్షేత్రం గురించి పూర్తిగా అవగాహన కలిగిన పక్షి ఏది అంటే ఆర్కిటిక్ టర్న్. బొమ్మలో మీకు చూపిస్తాను, చూడండి. అయస్కాంతాల ఉపయోగాలు. ఎక్కడెక్కడ ఈ అయస్కాంతాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. జనరల్గా మీ అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ అండి. పాయింట్ నెంబర్ 1, డబ్బాలో గుండుసూలు తీసుకోవడానికి. డబ్బాలో గుండుసూలు తీసుకోవాలి కదా. గుండుసూలు ఉన్నాయనుకోండి, ఒకసారి డబ్బా వాల్చామనుకో మొత్తం కింద పోతాయి, మళ్ళీ ప్రద్దీ ఎరుకుంటూ పెట్టుకోవాలి. అలా కాకుండా ఆ డబ్బా పైన ఒక అయస్కాంతం పెట్టామనుకో, వాల్చామనుకో, అన్నీ వచ్చి దానికి అంటుకుంటాయిగా. నీకు ఎన్ని గుండుసూలు కావాలో అన్ని గుండుసూలు తీసుకుంటాం. సో సింపుల్గా డబ్బాలో గుండుసూలు తీసుకోవడానికి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టీవీ, రేడియో, టేప్ రికార్డర్, సెల్ ఫోన్, లౌడ్ స్పీకర్లో ఈ అయస్కాంతాలను ఉపయోగించే మనం ఏం చేస్తున్నాం, ధ్వని తీవ్రతను పెంచుతున్నాం. అలా టెలిఫోన్లో కానీ, టెలిగ్రాఫ్లో కానీ, డైనమోల్లో కానీ, స్పీకర్లలో కానీ, రేడియో, టీవీ, సెల్ ఫోన్లలో అయస్కాంతాలని ఉపయోగిస్తారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ల తయారీలో. బుల్లెట్ ట్రైన్లకు చక్రాలు ఉండవు, పట్టాకు మధ్య అంగుళం గ్యాప్ ఉంటుంది. అంటే ఆ బోగికి నేలకు మధ్య ఉండే గ్యాప్ 1 అంగుళం. అత్యధిక వేగంతో దాదాపు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో అత్యధిక వేగంతో ప్రయాణించే ఆ బుల్లెట్ ట్రైన్ల తయారీలో ఇమిడి ఉన్న సూత్రం అయస్కాంత శక్తి. ప్రస్తుతం గంటకు 1500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లని జపాన్ తయారు చేస్తూ ఉన్నది. నెంబర్ 3. నెంబర్ 4, బుద్ధిమాంద్యం గల పిల్లల్లో, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్లో. బుద్ధిమాంద్యం అని తెలుసు కదా, మనలాగా స్పష్టంగా పరిపక్వతగా ఆ పిల్లాడు మాట్లాడలేడు. కొద్దిగా చిన్న చిన్న డిసీజెస్ వల్ల, బ్లడ్లో ఉండేటువంటి రక్త సరఫరాలో తేడా వల్ల ఆ పిల్లవాడు ఆ విధంగా ప్రవర్తన జరుగుతుంది. అలాంటి బుద్ధిమాంద్యం గల పిల్లల్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు కూర్చోన్నారు కదా గది, ఇలాంటి గదిని ఏర్పాటు చేస్తారు. గోడలు, పైకప్పు అంతా కూడా అయస్కాంతాలని కప్పేస్తారు. అయస్కాంతాలు ఏర్పాటు చేస్తారు. చెక్క బొమ్మలు కానీ, ప్లాస్టిక్ బొమ్మలు కానీ ఇచ్చేసి ఆ పిల్లల్ని ఆడుకోమంటారు. ఇనుప వస్తువులు మాత్రం అక్కడ ఉపయోగించారు. చెక్క వస్తువులు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ తయారు చేసిన బొమ్మలు ఇచ్చి పిల్లల్ని ఆడుకోమంటారు. ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఈ గోడల్లో, పైకప్పులో ఉన్న అయస్కాంత క్షేత్రం వాళ్ళ మీద ప్రభావాన్ని చూపుతుంది. మనకు తెలిసిందే, మన బ్లడ్లో రక్త సరఫరా జరిగేటప్పుడు ఆ బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుందిగా. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏం చెప్పండి? ఐరన్. ఐరన్ అయస్కాంత పదార్థమేగా. ఈ అయస్కాంత పదార్థం అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనవుతుంది. లోనైనప్పుడు ఒక్కోసారి ఆ పిల్లవానిలో ఆ రక్త సరఫరా ఇందాక తేడాగా జరుగుతున్నదే అది సక్రమంగా జరుగుతుంది. ఎప్పుడైతే సక్రమంగా జరుగుతుందో ఆ పిల్లవాడిలో మానసిక పరిపక్వత డెవలప్ అవుతుంది. అలా ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి బుద్ధిమాంద్యం గల పిల్లల్లో మానసిక పరిపక్వతను సాధించవచ్చు. దాన్నే మ్యాగటోథెరపీ అంటారు. మ్యాగటోథెరపీ అంటారు. అదేవిధంగా ఎన్ఎంఆర్ అబ్రివేషన్ ఈజ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. ఈ పద్ధతుల్లో జనరల్గా అయితే మీరు చూసుంటారు, కానీ
సినిమాలో చూపిస్తుంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకో, ఒక పెద్ద డోమ్ లాంటి దానిలోకి పటంలో చూపిస్తారా మీకు? ఆ పటం చూడండి. ఆ డోమ్ లాంటి దాన్ని పంపిస్తారు కదా, పంపించి మెదడు, శరీర అంతర్భాగం మొత్తాన్ని చిత్రీకరించడానికి ఎన్ఎంఆర్, ఎంఆర్ఐ స్కానింగ్లో ఉపయోగించే శక్తి అయస్కాంత శక్తి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎన్ఎంఆర్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్, ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఇమేజ్. అయస్కాంత శక్తిని ఉపయోగించి శరీర అంతర్భాగాన్ని చిత్రీకరించబడేటువంటి విధానం. నెక్స్ట్, ఎక్కువగా పురాతన కాలంలో ఆర్కిమిడీస్, మీకు తెలియని శాస్త్రవేత్త ఏం కాదు, అద్భుతమైన ప్రయోగాలు చేసిన అమోఘమైన వ్యక్తి మన ఆర్కిమిడీస్. ఏం చేసేవాడంటే, అంతకుముందు కోటలన్నీ కూడా నదుల పక్కన నిర్మించబడేవి. శత్రు సైనికులు ఆ కోట దగ్గరికి వెళ్ళాలంటే ఈ నదిని దాటుకుని పోవాలి. ఆ పోయే క్రమంలో పడవలోనే పోవాలిగా. వీడేం చేసామంటే, అప్పట్లోనే పెద్ద పెద్ద లోడ్ స్టోన్స్ని, పెద్ద పెద్ద అయస్కాంతాలను నదుల్లో ముంచేసేవాడు. పైన పడవ పోతున్నప్పుడు చెక్క అయితే దానికి సీళ్ళు ఉంటాయిగా, ఆ సీళ్ళు అయస్కాంత ప్రభావానికి లోనయ్యి ఆ పడవ నుంచి ఊడిపోయేది. ఊడిపోయిందనుకో, పడవలోకి నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు వస్తే ఏమవుతుంది? నువ్వు మునిగిపోతావు. అదే ఇనుముతో తయారు చేశారనుకో, ఆ ఇనుమునది ఆకర్షించి పడవలో మునిగిపోయేది. ఆ విధంగా నదులలో పడవలను ముంచడానికి ఆర్కిమిడీస్ పురాతన కాలంలో అయస్కాంతాలని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా పరమశూన్య ఉష్ణోగ్రతలు, పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఎంత? -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్లను 0 కెల్విన్ అంటాం. దీన్నే పరమశూన్య ఉష్ణోగ్రత అంటాం, అబ్జల్యూట్ టెంపరేచర్ అంటాం. ఆ పరమశూన్య ఉష్ణోగ్రతలు కొలిచే అయస్కాంత ఉష్ణమాపకాలలో ఉపయోగించబడే శక్తి అయస్కాంత శక్తి. కాబట్టి పరమశూన్య ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించబడే అయస్కాంత ఉష్ణమాపకాల్లో అయస్కాంతాలను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, మరొక ఉపయోగం ఏంటంటే, మీరు అందరూ గమనించిందే, మన రోడ్డు మీద కానీ మార్కెట్ దగ్గర కానీ పోతున్నప్పుడు ఆవులు గేదెలు అక్కడ పడేసే చెత్త చెదారం గడ్డి మేస్తుంటాయి కదా. ఆ మేసే క్రమంలో ఇనుప తీగలు, ఇనుప వస్తువులను కూడా ఆకులతో పాటు అది తినేయడం జరుగుతుంది. అలా తినేసినప్పుడు దాని పేగులలో, కడుపులలో ఇనుప తీగలు ఉంటాయి, ఇనుప వస్తువులు ఉంటాయి. దాని యజమాని గమనించాడు అనుకో, వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళిన తర్వాత డాక్టరు మొత్తం స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసినప్పుడు దాని పొట్టలో ఆ తీగలు గమనించాడు అనుకోండి. ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, బలమైన అయస్కాంతాన్ని తయారు చేయడానికి ఉపయోగించేది నియోడైమియం అని. ఆ పొట్ట మీద అయస్కాంతాన్ని పెడతాడు. పెట్టిన తర్వాత అట్రాక్ట్ అవుతుంది. ఆ పేగులలో చాలా జాగ్రత్తగా దాని జీర్ణాశయ మార్గం ద్వారా ఆ ఇనుప తీగలు బయటకు ఆ డాక్టర్ తీయడం జరుగుతుంది. ఆ విధంగా ఆవులలో, గేదెలలో పొట్టలో ఉన్నటువంటి ఇనుప వస్తువులను, ఇనుప తీగలను తొలగించడానికి అయస్కాంతాలని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవి అయస్కాంతాల యొక్క ఉపయోగాలు. ఓకేనా? నెక్స్ట్, మొట్టమొదట అయస్కాంతం గుర్తించబడిన ప్రదేశం మ్యాగ్నీషియా, గుర్తించబడిన కొండ ఇదా, గుర్తించబడ్డ వ్యక్తి మ్యాగ్నస్, అయస్కాంతానికి మూలపురుషుడు మ్యాగ్నస్, అయస్కాంతత్వానికి మూలపురుషుడు విలియం గిల్బర్ట్. తీగ చుట్టు ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది అయస్కాంతంగా మారుతుంది అని 1857లో ఆయిస్టెడ్ చెప్పడం జరిగింది. మరికొన్ని చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. అయస్కాంతాన్ని గుర్తించడానికి ఖచ్చితమైన పరీక్ష ఏది అంటాడు. అదేంటి సార్, అయస్కాంతాన్ని గుర్తించడం ఏంది? అవునమ్మా, గుర్తించడమే. ఇప్పుడు ఒక ఇనుప ముక్క ఇచ్చాడు ఆయన, ఒక అయస్కాంతం ఇచ్చాడు. రెండు అయస్కాంతాల మాదిరిగా ఉన్నాయి, కవల పిల్లల మాదిరిగా. ఆ రెండింటి మీద NS గుర్తించారు.
ఎన్ఎస్ గుర్తించి దీనిలో ఒకటి ఇనప ముక్క అండి, ఒకటి అయస్కాంతం అండి, ఇనప ముక్కని ఇనప ముక్కగా, అయస్కాంతాన్ని అయస్కాంతంగా గుర్తించమన్నాడు అనుకోండి. ఎలా గుర్తిస్తారు? రెండు రకాలు గుర్తించవచ్చు. ఒకటి, రెండింటిని దారంతో వేలాడదీయండి. ఏదైతే కొద్ది కాలం తర్వాత ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపుతుందో అది అయస్కాంతం. ఏదైతే ఎప్పుడు రౌండ్గా తిరుగుతూ ఉంటుందో అది ఇనప ముక్క. పాయింట్ నెంబర్ 1, మెథడ్ నెంబర్ 1. ఇంకా మెథడ్ నెంబర్ 2 ఏంటంటే, ఈ రెండు ముక్కలను తీసుకో, బెంచ్ మీద పెట్టు, మరొక దండాయస్కాంతం తీసుకో, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. ఫస్ట్ ఉత్తర ధ్రువాన్ని ఈ కొన వద్దకు తీసుకెళ్ళు, ఆకర్షించింది. ఈ కొన వద్దకు తీసుకెళ్ళు, ఆకర్షించింది. అంటే రెండు సందర్భాల్లో అక్కడ ఆకర్షణ ధర్మం ఉన్నది. ఇప్పుడు దీన్ని తిప్పు, దక్షిణ ధ్రువాన్ని తీసుకెళ్ళు, మళ్ళీ ఇది ఆకర్షించబడింది, కానీ ఇది మాత్రం వికర్షించబడుతుంది. ఆ రెండవ సందర్భంలో ఏదైతే వికర్షించబడుతుందో అదే అయస్కాంతం. కాబట్టి అయస్కాంతాన్ని గుర్తించడానికి ఖచ్చితమైన పరీక్ష ఏది అంటే వికర్షణ. అయస్కాంతాన్ని గుర్తించడానికి ఖచ్చితమైన పరీక్ష వికర్షణ. 4 పాయింట్లు అండి. పాయింట్ నెంబర్ 1, అయస్కాంత మధ్యబిందు వద్ద అయస్కాంతత్వం 0. పాయింట్ నెంబర్ 2, అయస్కాంతత్వానికి ఖచ్చితమైన పరీక్ష వికర్షణ. పాయింట్ నెంబర్ 3, ఒక అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మారిస్తే దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి, పదార్థంలో అణువులు ఉంటాయి, అణువుల్లో పరమాణువులు ఉంటాయి, పరమాణువులో కేంద్రకం ఉంటుంది, ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. పరిభ్రమణం ఉంటుంది, ఆత్మభ్రమణం ఉంటుంది. పదార్థానికి ఎలక్ట్రాన్ యొక్క పరిభ్రమణం కంటే ఆత్మభ్రమణం వల్ల ఎక్కువ అయస్కాంత శక్తి వస్తుంది. ఆత్మభ్రమణం వల్ల 83% అయస్కాంత శక్తి వస్తే, పరిభ్రమణం వల్ల 17% అయస్కాంత శక్తి వస్తుంది. ఇప్పుడు దాకా గత 2018 టెట్ డిఎస్సిలో బిట్లు ఆడడం జరిగింది. బిట్ నెంబర్ 1 ఏంటంటే, ఇనప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించడానికి కారణం అన్నాడు. ఇనప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించడానికి కారణం ఏ, ఇనుము అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం చేత ఆకర్షించబడుతుంది. బి, ఇనుము అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం చేత ఆకర్షించబడుతుంది. 3, ఇనుము అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల చేత ఆకర్షించబడుతుంది. 4, ఇనుము అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల చేత వికర్షించబడుతుంది. సో పాయింట్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఉత్తర ధ్రువమైన ఇనుమును ఆకర్షిస్తుంది, దక్షిణ ధ్రువమైన ఇనుమును ఆకర్షిస్తుంది. కాబట్టి ఇనుప ముక్కను అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలు ఆకర్షించబడతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అది గత టెట్లో ఇచ్చినటువంటి బిట్. నెక్స్ట్ ఇంకో బిట్ ఏంటంటే, అయస్కాంతానికి ఎక్కువ శక్తి ఎక్కడ కేంద్రీకరించబడి ఉంటుంది? అయస్కాంతానికి ఎక్కువ శక్తి ఎక్కడ కేంద్రీకరించబడి ఉంటుంది? మీరు చెప్పండి. ఎస్, వెరీ ఎగ్జాక్ట్లీ రైట్. అయస్కాంత శక్తి అంతా కూడా దాని కొనల వద్ద కేంద్రీకరించబడి ఉంటుంది. మన ప్రయోగంలో కూడా చూసాం. ఇక్కడ అయస్కాంత శక్తి అంతా కూడా దాని కొనల వద్ద కేంద్రీకరించబడి ఉంటుంది. అవి గత డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి ఇవ్వబడినటువంటి అయస్కాంతత్వంలో బిట్లు. ప్రతి సంవత్సరం ప్రతి డిఎస్సిలో కానీ టెట్లో కానీ అయస్కాంతం మీద ఒక బిట్ ఇవ్వడం అనేది జరుగుతున్నది. చాలా చిన్న లెసను, క్లుప్తంగా అంశాలు ఉంటాయి. వాటిని అవగాహన చేసుకుని మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఈ చాప్టర్ వరకు 100% మార్కుల్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మరొక చాప్టర్ తోటి మళ్ళీ కలుద్దాం.